గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఇండెక్స్ ఫండ్స్, అసలు ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి? వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ ఎలా వస్తుంది? అసలు ఇండెక్స్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఇండెక్స్ ఫండ్స్లో ఇంతకుముందు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు ఎన్ని లాభాలు చూశారు, ఎంత లాభం చూశారు, ఈ విషయాలని మనకు తెలియజేయబోతున్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన మధు గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఇండెక్స్ ఫండ్స్ జనరల్గా టాప్ 50 కంపెనీస్ ఉంటాయని, వాటిలో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ వస్తాయని ఇది ఎక్కువగా వింటూ ఉంటాం. కానీ నిజానికి ఈ టాప్ 50 కంపెనీస్ నిజంగా బాగా పర్ఫామ్ చేస్తాయా? ఆల్రెడీ హైలో ఉన్న కంపెనీస్ ఇంకా పర్ఫామ్ చేయడానికి ఏమైనా ఉంటుందా అని కొంతమంది క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. మరి మీరేం చెప్తారు? మనకి ఏంటంటే ఇండెక్స్ అనగానే అందరూ ఓన్లీ నిఫ్టీ 50 అనుకుంటారు. నిఫ్టీ 50 కాకుండా చాలా ఇండెక్స్ ఉంటాయి మన దగ్గర. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఉంటుంది, బ్యాంకింగ్ సంబంధించిన ఇండెక్స్ ఉంటుంది సెక్టోరియల్లో, అలాగే మాకు స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఉంటుంది, కాంబినేషన్ ఆఫ్ హైబ్రిడ్ కూడా ఇండెక్సెస్ అనేవి ఉంటాయి. అయితే ఇండెక్స్ ఎస్పెషల్లీ మీరు ఇండెక్స్ నిఫ్టీ 50 మీరు చూసుకుంటే ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడే మాట అది. ఈ ఇండెక్స్ నిఫ్టీ 50 దాని అర్థం ఏంటి అని అంటే ఆల్రెడీ అదొక పొటెన్షియల్ గ్రోత్ని దాటుకొని వచ్చింది. ఏదైతే స్టాక్ నిఫ్టీ 50లో ఉండాలి అంటే అబౌట్ టు నిఫ్టీ 50 కంటే ముందు దాని పర్ఫార్మెన్స్ మీరు అబ్జర్వ్ చేసి నిఫ్టీ 50లో దాని పర్ఫార్మెన్స్ కానీ అబ్జర్వ్ చేస్తే డ్రాస్టికల్లీ డిఫరెన్స్ అనేది మీకు కనబడుతుంది. వై? బికాస్ బయట ఏదైతే కెపాసిటీ ఉంటుందో గ్రో అయ్యే కెపాసిటీ అంతా కూడా జరిగిన తర్వాత ఇండెక్స్లో యాడ్ అవుతుంది. ఇఫ్ యూ సీ దెర్ ఆర్ మెనీ స్టాక్స్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇంటూ ఇండెక్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది ఇంకా డౌన్ అయిపోయింది. అండ్ ఇంకొకటి, ఆల్రెడీ నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ మరి పెరగవాలంటే ఎస్ డెఫినెట్లీ పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు మిడ్ క్యాప్ ఇండెక్స్లో ఉన్నది రేపు లార్జ్ క్యాప్ అవ్వచ్చు. లార్జ్ క్యాప్ అయిన తర్వాత అదేం స్టాప్ అవ్వదు బిజినెస్. మల్టీఫోల్డ్ అయ్యే కంపెనీస్ కూడా ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటనంటే అవి ఎలా మూవ్మెంట్ అవుతుందో, నిఫ్టీ 50 ఎలా మూవ్మెంట్ అవుతుంది, ఈ స్టాక్స్ ఎలా మూవ్మెంట్ అవుతుంది, ఇది అలా మూవ్మెంట్ అవుతుంది ఇండెక్స్ అనేది. వోలటాలిటీ విషయానికి వస్తే నార్మల్ మీరు యాక్టివ్ ఫండ్ మేనేజర్తో చూసుకుంటే ఈ ఇందులో ఉండే వోలటాలిటీ అనేది అది ఎక్కువ ఉంటుంది. ఫాలో అయినప్పుడు ఎక్కువ డ్రాస్టికల్గా ఫాలో అయిపోతుంది. ట్రాకింగ్ ఇయర్లలో ఫండ్ మేనేజర్ ఆల్ఫా జనరేట్ చేస్తాడా లేదా అనేది మీకు టెంపరీ పీరియడ్లో ఎక్కువ కనపడదు. టెంపరీ పీరియడ్ లాంగ్ టర్మ్లో మీరు 1% 2% అయినా డిఫరెన్స్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 500 తీసుకుందాం మనం. డూ యూ థింక్ నిఫ్టీ 500లో ఉన్న కంపెనీస్ మాత్రమే గ్రో అవుతున్నాయి? దేర్ ఆర్ మెనీ హిడెన్ జెమ్స్ ఉంటాయి. యాక్చువల్గా పెనీ స్టాక్స్ అంటారు కదా. ఇప్పుడు ఆ పెనీ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ వచ్చి అవి గ్రో అయ్యి తర్వాత కదా అవి ఇండెక్స్లోకి వచ్చేది. మనం పెనీ స్టాక్స్ని ఐడెంటిఫై చేయాలంటే మనతో అయ్యే పనైనా కాదు. ఒక ఇండివిజువల్ ఇన్వెస్టర్ ఒక పెనీ స్టాక్ని ఐడెంటిఫై చేయలేడు. ఎందుకంటే అక్కడ ఎక్కడ డ్రాప్ అవుతుండే తెలియదు. వచ్చే న్యూస్ నిజమా అబద్ధమా, ఫైనాన్షియల్ వాళ్ళు స్ట్రాంగ్గా వీక్ అనేది ఇదేం తెలియదు. ఫండ్ మేనేజర్ దాన్ని ఐడెంటిఫై చేస్తే పెనీ స్టాక్ అనేది ఆల్మోస్ట్ పెద్ద స్టాక్ అయిపోతుంది. ఓకే, ఫండ్ మేనేజర్ సెల్ చేస్తే ఒక పెద్ద స్టాక్ కూడా దాదాపు పెనీ స్టాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫండ్ మేనేజర్ చేతిలో ఉంది. ఫండ్ మేనేజర్ అనేది ఐడెంటిఫై చేస్తాడు, రీసెర్చ్ సపోర్ట్ ఉంటుంది, అండ్ సెక్టర్ రొటేషన్ ఉంటుంది. ఇప్పుడు నిఫ్టీ 50లో అన్ని రకాల సెక్టార్స్ ఉన్నాయి. సెక్టర్ రొటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకోవాలి. సెక్టార్స్ ఎవ్రీ 2 to 3 ఇయర్స్కి ఒకసారి ఒక్కో సెక్టర్ పైకి వెళ్తుంది, ఒక్కో సెక్టర్ కిందికి వస్తుంది. దేర్ ఆర్ 18 to 22 సెక్టార్స్ మనం చూస్తూ ఉంటాం. ఈ సెక్టార్స్లో ఒక సంవత్సరం ఐటీ అండ్ ఈ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఫైనాన్స్ ఉంటాయో ఒక పైకి వెళ్తాయి, ఇంకోసారి రియల్ ఎస్టేట్ వెళ్తుంది, ఇంకోసారి గోల్డ్ వెళ్తుంది, ఇంకొకసారి డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయి కదా మన దగ్గర. ఆ సెక్టార్స్ అన్ని పైకి కిందికి వెళ్తూ ఉంటాయి. ఇట్లా రొటేషన్ అయినప్పుడు నిఫ్టీ 50 అనేది దానికి అనుగుణంగా రొటేషన్ కాదు, అది ఉండే స్టాండర్డ్లో ఉండే స్టాండర్డే ఉంటుంది. ఒకటి ఆల్రెడీ మనకి ఏదైతే ఒక సాచురేటెడ్ ప్లేస్లోకి వచ్చిందో అక్కడికి వచ్చేసింది, దానివల్ల స్లో డౌన్ అయిపోతుంది గ్రోత్. రెండోది నిఫ్టీ 50లోనే మీరు చూసుకున్నా, నిఫ్టీ 200లో తీసుకున్నా 60% అండ్ అబోవ్ స్టాక్స్ ఆ ఇండెక్స్ నుంచి బయటకు వెళ్ళిపోయినాయి. విచ్ మీన్స్ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసారు, ఆ స్టాక్ పర్ఫార్మెన్స్ లేక 6 monthsలోనే ఎప్పుడో రివ్యూ జరుగుతూ ఉంటుంది కదా, అది మళ్ళీ ఆ స్టాక్ కిందికి వచ్చేసింది. నిఫ్టీ 50లో లేదు, మీరు పెట్టినప్పుడు ఉండే, ఇప్పుడు లేదు. దీని అర్థం ఏంటి అంటే అక్కడ పర్ఫార్మెన్స్ తగ్గినట్టే కదా. ఇప్పుడు ఏదైతే యాక్టివ్ ఫండ్ మేనేజర్ అయితే ముందే దాన్ని గమనించగలుగుతాడు, ఈ 6 నెలలు వెయిట్ కూడా చేయడు, ముందు గమనించి దాన్ని సెల్ చేసేసి ఇంకో ఆపర్చునిటీ గ్రాప్ చేసుకుంటాడు. కానీ ఇండెక్స్లోకి యాడ్ కావాలి అని అంటే ఆ ఫండ్ ఆల్రెడీ హైలీ గ్రోత్ పొటెన్షియల్లో ముందుకు వెళ్ళిపోవాలి. వెళ్ళిన తర్వాత ఇది మిడ్ క్యాప్లో ఉన్న నెక్స్ట్ 50లో ఉన్న ఆ క్రాస్ బార్డర్ దాటే నిఫ్టీ 50లో యాడ్ కావాలి. దానికంటే ముందు ఇండెక్స్ని దాటి ఇందులోకి రావాలి. అందులో ఆల్రెడీ గ్రోత్ ఇచ్చేసింది అంటే శాచురేటెడ్, మళ్ళీ అక్కడ కూడా హై లెవెల్స్లోకి వెళ్తుంది, పిఈ రేషియోస్ కంట్రోల్లో ఉండవు,
ప్రైస్ టు ఎర్నింగ్ అనేది హైలో ఉంటుంది, వాల్యుయేషన్ హైలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనేది ఉండదు. కానీ యాక్టివ్ మేనేజ్మెంట్లో ఎలా ఉంటుందని అంటే ముందు హిడెన్ జెమ్స్ని పట్టుకోగలుగుతారు. రెండోది టాక్టికల్గా ఇప్పుడు ఎవ్రీ 3-4 ఇయర్స్కి ఒకసారి సెక్టోరియల్ రొటేషన్ జరిగినప్పుడు ఆ రొటేషన్కి అనుగుణంగా మీ ఇన్వెస్ట్మెంట్ని డ్రైవ్ చేయగలుగుతారు వీళ్ళు. మనం అలా చేయలేము, మనం డైరెక్ట్ అలా చేయలేము. ఇండెక్స్ అయితే ఇంకా అదేం చూడదు. ఇండెక్స్లో అది ఏ కంపెనీ అయినా కావాలి, ఏ వాల్యుయేషన్ అయినా ఉండని, అది హైలీ పొటెన్షియల్ ఉన్న స్టాక్ అని తెలిసిందా, ఆ వాల్యుయేషన్ మ్యాచ్ అయిందా, ఇందులోకి వచ్చేస్తుంది. అంటే అక్కడ మనం ట్రాప్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎర్లీ స్టేజ్లో వచ్చే వాళ్ళకి ఇండెక్స్ ఎందుకు బెటర్ అని చెప్తాను అంటే, ఇండెక్స్లో ఏంటంటే దాదాపు కొన్ని స్టాక్స్ వెళ్ళినా మిగిలిన స్టాక్స్ అన్ని గ్రోత్ కాకుండా అట్లీస్ట్ స్టెబిలిటీగా ఉంటాయి. పైకి వెళ్ళకుండా కూడా అదే రేంజ్ని కంటిన్యూ చేస్తాయి కొన్ని సంవత్సరాలు. అలా ఉండడం వల్ల కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్కి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు. వెనెవర్ దెర్ ఈస్ ఎ న్యూ ఇన్వెస్టర్ కమ్స్ ఇన్ టు మార్కెట్, స్టార్ట్ విత్ ఫ్లెక్సీ క్యాప్ ఆర్ ఇండెక్స్ ఫండ్ అని చెప్తాం. దీని అర్థం ఏంటి అని అంటే మీకు అక్కడ రిటర్న్ చూపించడం కంటే ముందు మీకు సేఫ్టీని చూపించడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మీకు ఆల్రెడీ అర్థమైపోయింది, మొత్తం తెలుసు, కానీ యాక్టివ్ ఫండ్ మేనేజర్ అయితే ఛార్జ్ ఎక్కువ చేస్తాడు, ఒక 0.5 to 1% ఎక్కువ ఉంటుంది, ఇండెక్స్లో అయితే లో కాస్ట్ ఉంటుందని చెప్పేసి మీరు ఇండెక్స్లోకి మూవ్ అయిపోతే తను ఈ బ్యాక్గ్రౌండ్లో మీకోసం కష్టపడేదంతా మీరు మిస్ అయిపోతారు. అంటే డైరెక్ట్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో హిస్టారికల్గా చూసుకున్నట్లయితే రెగ్యులర్గా సక్సెస్ ఎక్కువ ఉందా, డైరెక్ట్ ఎక్కువ ఉందా, అంటే ఏ విధంగా ఉంది ఇండెక్స్లో అండ్ యాక్టివ్లోనా? సో ఎప్పుడైనా సరే మీకు యాక్టివ్ అనేది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దాన్ని పాయింట్ టు పాయింట్లకు చూడొద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్టివ్ ఫండ్ మేనేజర్కి ఒక ఇండెక్స్ ఫండ్ మేనేజర్కి ఉన్న ఇండెక్స్కి ఉన్న తేడా ఏంటి అని అంటే, ఒకటి ఆల్ఫా జనరేషన్, ఆల్ఫా జనరేట్ చేయగలుగుతున్నాడా లేదా అనేది ఇంపార్టెంట్. యాక్టివ్ మేనేజ్మెంట్లో త్రూ అడ్వైజర్ వెళ్తాయి. మళ్ళీ ఎవరైనా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కానీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా వెళ్ళినప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎక్స్ అని ఫండ్ మేనేజరు ఇండెక్స్ని బీట్ చేయట్లేదు, యూ హ్యావ్ ఏ ఆప్షన్ టు టేక్ ఎ కాల్. నువ్వు ఇక్కడ ఈ యాక్టివ్ ఫండ్ మేనేజర్ బదులు ఇంకో యాక్టివ్ ఫండ్ మేనేజర్కి వెళ్ళవచ్చు. ఇప్పుడు దాదాపు ఒక 100 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఉంటే అందులో ది బెస్ట్ ది వర్స్ట్ ఉంటాయి కొన్ని. అట్లీస్ట్ మనం వర్స్ట్లో ఉండకుండా ది బెస్ట్లో ఉండకుండా మిడిల్ రేంజ్లో అయితే ఉండగలిగే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇండెక్స్లో మీకు ఆ ఛాన్స్ లేదు. ఇండెక్స్ ఫండ్లో పెట్టేశారు అని అంటే అది ఎంత యావరేజ్గా గ్రో కావాలో అంత గ్రో అయిపోతుంది. ఎక్స్పోనెన్షియల్గా గ్రో అయ్యే ఛాన్స్ అనేది లేదు. కాస్ట్ పరంగా ఒక్కటే కాదు, కాస్ట్ పరంగా ఓన్లీ ఇండెక్స్ ఒకటే మీకు సేవ్ చేయడం ఒకటే కాదు, 4 to 5 years ఒరిజినల్లో చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫండ్కి అండ్ యాక్టివ్ మేనేజ్మెంట్కి దాదాపు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆల్ఫా జనరేషన్ యాక్టివ్ మేనేజ్మెంట్లో ఎక్కువ అవుతుంది. ఎందుకు ఇండెక్స్ ఫండ్లో మనకు ఆ ట్రాకింగ్ అనేది లేదు కదా, ఇండెక్స్ ఫండ్లలో అసలు ఆ కాల్ తీసుకున్న ఆప్షన్ అనేది లేదు. కాబట్టి ఇక్కడ నిఫ్టీ 500 మీరు ఇండెక్స్ని తీసుకున్నా, నిఫ్టీ 50 ఇండెక్స్ని తీసుకున్నా ఆ కంపెనీయే కాకుండా బయట ఎంతో ఆపర్చునిటీ ఉంటుంది. ఆ ఆపర్చునిటీని జల్లబట్టాలంటే అని అంటే అది ఇండెక్స్లో ఏడయ్యే పని, అది హైలీ పొటెన్షియల్ అయ్యి వచ్చింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీసెంట్గా జిప్టో, లాతర్లు ఇవన్నీ ఇట్లాంటి కంపెనీ చూస్తాను కదా, ఫ్యూచర్ లైఫ్ స్టాక్లోకి వస్తాయి కదా లిస్ట్ అయిన తర్వాత. అవి ఎప్పుడైతే లిస్ట్ అయ్యి వస్తాయో అవి ఆల్రెడీ ఆల్ టైమ్ హైలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఇండెక్స్లో యాడ్ అవుతుంది. ఆ ముందుగా అలా ఆ ప్లేస్ను మనం అర్థం చేసుకొని ఆ గ్రోత్ పొటెన్షియల్ని మనం రీసెర్చ్ చేసి దానిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్ గ్రో అవుతుంది. అంతేగాని అది ఒక్కసారి ఆల్రెడీ అది 10 ఫ్లోర్లు ఎక్కేసిన తర్వాత మనం దానిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని ఇండెక్స్ ఇన్వెస్ట్మెంటింగ్ అంటారనమాట. కాబట్టి ఎప్పుడు కానీ ఆల్ఫా జనరేషన్ అనేది యాక్టివ్ మేనేజ్మెంట్లో ఎక్కువ ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. రెండోది అప్పుడప్పుడు ఈక్విటీ వాల్యుయేషన్ ఎక్కువ అయిపోయినప్పుడు ఈక్విటీ నుంచి దాన్ని కొంచెం క్యాష్లోకి మార్చుకొని ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తారు. కానీ మీకు ఇక్కడ ఈ ఆపర్చునిటీ లేదు కదా. ఇండెక్స్లో మీరు దాన్ని క్యాష్లో హోల్డ్ చేయడం, మళ్ళీ ఈక్విటీలో లో వాల్యుయేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇవన్నీ లేవు. సొంతంగా మళ్ళీ మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ప్రాఫిట్ బుక్ చేస్తే మనం ఏ ఫండ్ నుంచి చేస్తాము, అసలు ఏ సెక్టర్ నుంచి చేస్తాము, ఇదంతా మళ్ళీ పెద్ద కన్ఫ్యూజన్. కాబట్టి కొన్ని రోజులు మీరు నేర్చుకోవడానికి ఇండెక్స్ తప్ప, ఇండెక్స్లో కొంచెం అర్థమైన తర్వాత యాక్టివ్ మేనేజ్మెంట్లో బెటర్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. త్రూ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ద్వారా వెళ్తే ఇంకా బెటర్ ఉంది. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయిపోతాయి. ఎవరైతే మనకు ది బెస్ట్ రిటర్న్ జనరేట్ చేయగలుగుతున్నారో వాళ్ళని అనలైజ్ చేయడం, PE రేషియో, వాల్యుయేషన్స్ అన్ని చూసుకోవడం, ఇవన్నీ కూడా యాక్టివ్ మేనేజ్మెంట్లో బాగుంటాయి. సో కాబట్టి ఇండెక్స్ అనేది ఎంట్రీ లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్కి ఒక భారీ గేట్ లాగా. ఇప్పటిదాకా మనం అసలు ఏం తెలియదు, సడన్లీ స్మాల్ క్యాప్లో పెడితే 20% పడిపోతే భయపడి లైఫ్ టైం మళ్ళీ రారు ఇందులోకి. ఆ రిస్క్ను తగ్గించుకోవడానికి మేము ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్, ఇంకా రిస్క్ తగ్గించాలంటే ఇండెక్స్ ఫండ్స్ అని చెప్తాం తప్ప ఇండెక్స్ ఫండ్స్ మాత్రమే రిటర్న్ జనరేట్ చేస్తాయి అనేది మాత్రం ఒక అపోహం అనమాట. ఓన్లీ రిటర్న్ మీరు ఎప్పుడైనా సరే కాస్ట్ చూడొద్దు.
కాస్ట్ బిహైండ్ ఆ కాస్ట్కి మనం ఎంత ఆల్ఫా జనరేట్ చేస్తున్నాం, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ప్రతిదీ కాస్ట్ లాగా చూస్తారు, ఇది ఎక్స్పెండిచర్ కాదు, ఇది ఒక ఎక్స్పర్ట్కి ఫీ ఇస్తున్నారు మీరు, సో దట్ యువర్ మనీ విల్ బి జనరేటెడ్ మోర్ అనమాట. సో ఆ విధంగా ఆలోచించాలి. మేజర్గా ఇక్కడ సార్ చెప్పిన విషయాలు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇన్వెస్ట్మెంట్ అనే ప్రొసీజర్లో ఈ ఇండెక్స్ అనే విషయానికి వస్తే ఇండెక్స్ 50 ఎగ్జాంపుల్ తీసుకుంటే అది బేబీ వాక్ అని చెప్పొచ్చు. అంటే అప్పుడప్పుడే ఒక కొత్త విషయం నేర్చుకున్నప్పుడు ఇనిషియల్గా చిన్న గైడెన్స్ కోసం మనం ఫాలో అయ్యే ఒక రూల్ ఆర్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. అది పక్కన పెడితే నిజమైన గేమ్లోకి ఎంటర్ అవ్వాలి, స్టాక్ మార్కెట్లో అసలైన టేస్ట్ చూడాలి అన్నప్పుడు 2 విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకటి, మనకు తెలియని విషయం కాబట్టి ఒక ప్రొఫెషనల్ ఎండతో ముందుకు వెళ్తే వాళ్ళు ఇచ్చే గైడెన్స్ మనకు చాలా వరకు ఉపయోగపడుతుంది. వాళ్ళు ఒక ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయి ఉండొచ్చు, అలాగే ఒక ప్రొఫెషనల్ ఫైనాన్స్ అయి ఉండొచ్చు. ఇలా వాళ్ళ హెల్ప్ ద్వారా మనం హార్డ్ అండ్ మనీ ఎవరైతే కష్టపడి సంపాదించిన డబ్బులు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో అవి నష్టపోకుండా ఉండడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఇక అందులో సబ్జెక్ట్ పరంగా వెళ్తే సార్ చెప్పిన విషయం పరంగా చూసుకున్నట్లయితే యాక్టివ్ మేనేజ్మెంట్ అయి ఉండొచ్చు. మేజర్గా ఫండ్స్ సంబంధించిన ఆ రోల్ ఏదైతే ఉందో అది చాలా జాగ్రత్తగా ప్లే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ టైంలో ఫండ్స్ రీబ్యాలెన్స్ చేయాలని అయి ఉండొచ్చు, ఎలాంటి ఫండ్స్ చూస్ చేసుకోవాలనేది అయి ఉండొచ్చు. ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. సో సార్ చెప్పిన విషయాలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాము. అర్థం కాకపోతే డెఫినెట్లీ మీరు సార్ని కూడా డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ ఎపిసోడ్ అనేది ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మీద మాత్రమే చేయడం జరిగిందండి. ఎందుకంటే మా మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకున్నప్పుడు తప్పకుండా ఒక ఫైనాన్స్ ప్రొఫెషనల్ కలిసి వాళ్ళ ఆధ్వర్యంలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇది మా విన్నపం. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం గైస్. మీకు ఏ డౌట్స్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.